ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము ఆశ్వీజ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తేదీ, తిథి, నక్షత్రము, చంద్రోదయ సమయము, పీఠం పేరు, నామం పేరు, విశిష్టత, నైవేద్యము, కొత్తగా మొదలుపెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుడు అన్న తర్వాత కష్టాలు కానీ కోరికలు కానీ లేని మనిషి ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలు కోరికలను నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా చేసుకునే వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. ఈ వ్రతాన్ని మనమే స్వయంగా చేసుకునే వ్రతం అండి. ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజు మనము జరుపుకుంటాం. వ్రతాన్ని ఎవరు అనుకున్న దాన్ని బట్టి 3, 5, 9, 11 లేదా సంవత్సర కాలం పాటు లేదా జీవిత కాలం పాటు అలా ఎవరు అనుకునే దాన్ని బట్టి ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఏమన్నా అనుకోని అవి జరగాలి అనుకునే వాళ్ళు ఉదయం పూట పూజ చేసుకొని ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రము పూజ చేసుకొని తర్వాత వ్రత కథ చదువుకొని, ముడుపు కట్టుకున్న వాళ్ళైతే ముడుపులో బియ్యంతో నైవేద్యం చేసి పెట్టుకొని వ్రత కథ చదువుకొని చంద్రోదయ సమయంలో చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి ఉపవాసం విడిచి పూజిస్తారు. స్వామివారి అనుగ్రహం కోసమే అనుకునే వాళ్ళు చక్కగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ చేసుకొని వ్రత కథ చదువుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి పూజిస్తారు. లేదా మనకి ఆలయాల్లో కూడా సంకటహర చతుర్థి వ్రతం జరుగుతుంది. అందులో పాల్గొన్నా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. అంత విశేషమైనటువంటి సంకటహర చతుర్థి మనకి ఆశ్వేజ మాసంలో ఎప్పుడు వచ్చిందంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసము అక్టోబర్ నెలలో 2025వ సంవత్సరంలో మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి 10వ తేదీ శుక్రవారం రోజు వస్తుందండి. ఈ రోజు తిథి వచ్చేసి చవితి తిథి, నక్షత్రము కృత్తిక నక్షత్రము. చవితి తిథి మనకి 9వ తేదీ అంటే గురువారం రోజు రాత్రి 2:53 కంటే 10వ తేదీ మనకి లెక్క వస్తుందండి. 12 తర్వాత నుంచి మనకి 10వ తేదీనే వస్తుంది కాబట్టి 10 ఉదయము అంటే తెల్లవారుజామున 2:53 నుంచి 10వ తేదీ శుక్రవారం రోజు రాత్రి 12:27 వరకు ఉంటుంది. అంటే ఈరోజు చవితి తిథి అనేది మనకి పూర్తిగా ఉంది. మనకి ఆశ్వీజ మాసము, శుక్రవారము, సంకటహర చతుర్థి ఒక్కటేమిటండి, ఎన్నో కలిసి వచ్చినాయి. అసలు ఆశ్వీజ మాసం అంటేనే శక్తి మాసము. అందులో శుక్రవారం సంకటహర చతుర్థి అంటే లక్ష్మీ గణపతిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అమ్మవారు చెంచల స్వభావం అండి. అంటే శుచి శుభ్రత లేకపోతే అమ్మవారు విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు గణపతి అమ్మ ఎక్కడికి వెళ్తావమ్మా, కొంచెంసేపు ఆగు అని ఆపుతారట. అందుకని ఇరువురిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ ఆశ్వయుజ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠము పేరు శ్రీ భువనేశ్వరి పీఠము. ఆశ్వయుజ మాసం అంటేనే శక్తి మాసము. అమ్మవారిని మనకి పూజలు నవరాత్రులు అని విశేషంగా జరుపుకుంటాము. అందులో భువనేశ్వరి పీఠంగా అమ్మవారి పీఠం పేరు రావడం విశేషం. మనం గమనించినట్లయితే ఏ మాసానికి తగ్గట్లు ఆ మాసం విశిష్టతతోటి మనకి పీఠం పేరు వస్తుందండి. సాయంత్రము స్వామివారికి పీఠం వేసి ప్రతిష్ఠించి పూజ చేసుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. ఈ ఆశ్వీజ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు వక్రతుండ మహాగణపతిగా పూజిస్తాము. ఓం వక్రతుండ సంకష్టహర మహాగణపతి నమః. ఈ నామాన్ని మనము వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఈరోజు అంటే మనకి అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం రోజు చంద్రోదయ సమయము రాత్రి 8:13 వక్రతుండ మహాగణపతిని పూజించినట్లయితే మనలోని ఈర్ష్య దుర్గుణాలు అన్నీ కూడా నశించి స్వామివారి అనుగ్రహంతో సద్గుణ సంపన్నతలు కలుగుతాయట. ఇంకా వక్రతుండ మహాగణపతికి కదలీ ఫలాలు అంటే అరటి పండ్లు అంటే చాలా ప్రీతి అంటండి. అందుకని ఈరోజు నైవేద్యంగా అరటి పండ్లు లేదా రకరకాల ఫలాలు ఏమైనా సమర్పించినా మంచిది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే ఓ దేవా, వంపు తిరిగిన తొండంతో విశాలమైన శరీరంతో కోట్లాది సూర్యులతో సమానమైనటువంటి తేజస్సుతో దయచేసి మాకున్నటువంటి అన్ని కష్టాలు అడ్డంకులు తొలగించి నాకున్నటువంటి అంటే నా కార్యాలన్నింటినీ కూడా ఎల్లవేళలా ఆటంకాలు లేకుండా చేయండి స్వామి అని అర్థము. అందుకే ఈ శ్లోకాన్ని కుదిరితే ఈరోజు చదువుకోండి. అంటే గజానుడికి వక్రతుండు అని కూడా పిలుస్తాము. అంటే వంకరగా ఉండే తొండం కలవాడని అర్థము.
ఆత్మరూపం ముఖం కలవాడని వక్రతుండుడని వ్యవహరింపబడుతున్నాడు. వాగ్గేయకారులలో ప్రసిద్ధుడైనటువంటి దీక్షితుడు గణపతిని ప్రణవరూప వక్రతుండుడని కీర్తించాడు. గణపతికి ఉండే వక్రతుండము ప్రణవ స్వరూపమని చెప్పబడిందన్నమాట. వక్రతుండ మహాగణపతికి ఎంత విశిష్టత ఉందో తెలిసింది కదండి. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా జామపళ్ళు, అరటిపళ్ళు, ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పరమాన్నము, ఇంకా స్వామివారికి ఏ నైవేద్యమైనా చేసి పెట్టుకోవచ్చండి. ఇంకా పూల ముద్దలు కూడా పెట్టుకుంటాం. ఈరోజు స్వామివారిని పూజించుకునేటప్పుడు గరికతోటి పూజించుకోవాలి. ఎందుకంటే స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు అని కూడా చెప్తారండి. ఇప్పుడు మనకి గరిక అనేది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సంకటనాశన గణేష స్తోత్రము చదువుకుంటా కూడా మనము గరిక సమర్పించవచ్చు. ఆశ్వయుజ మాసంలో కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు అందులో శుక్రవారంతో కూడా కూడి వస్తుందండి. చక్కగా ఎటువంటి అభ్యంతరం లేకుండా మొదలు పెట్టుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆశ్వయుజ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఆశ్వయుజ మాసంలో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.